హాయ్ అండి. ఈ చేప పేరు అయితే మేము శీలావతి చేపలు అంటాము. ఇప్పుడు వీటి క్లీనింగ్ చూద్దాం. నేనైతే వేళ్ళకి క్లాతులు చుట్టుకొని బ్లేడ్తో అయితే చేపను చేస్తాను. ఆ క్లాతులు చుట్టుకోవడం వల్ల మన వేళ్ళు అయితే తెక్కకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఏ ఫిష్ అయినా సరే ఇలాగే చేస్తానండి. ఈ ప్రాసెస్ చూడడానికి అలా ఉండదు కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎంత పెద్ద చేప అయినా సరే నేను ఇలాగే చేస్తానండి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వీటిని శంకులు కోసుకొని ముక్కలు కోసుకోవడమే. చూడండి, చేపలు అయితే ఎంత తెల్లగా ఉన్నాయో అంత ముక్కలు కోస్తాను. ఆ కత్తి పెట్టి అయితే తగ్గట్లేదండి, చాలా ఇబ్బంది పెట్టింది. చాలా బలవంతంగా ముక్కలు కోయాల్సి వచ్చింది.